అండి. నా పేరు చెక్కా హేమలతాదేవి. మా వారి పేరు చెక్కా మురళీమోహన్ రావు. మాది కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామం అండి. మాకు సాయి బాలాజీ కళ్యాణ వేదిక అని బందర్ రోడ్లోనే ఉందండి. వెనకాల హౌస్ ఉంటుంది, ముందు కళ్యాణ వేదిక ఉంటుందండి. ఆ కళ్యాణ వేదిక మేము 3 సంవత్సరాల క్రితం మా వల్లభనేని సుధాకర్ చౌదరి వాళ్ళ అక్కయ్య గారికి కలిపి అమ్మామండి. వాళ్ళిద్దరూ సరే అంటున్నారు, 3 ఏళ్ల నుంచి ఇట్లాగే వాళ్ళు 45 రోజుల్లో చేసుకుంటామని చెప్పేసి అగ్రిమెంట్ రాయించుకున్నారండి. వాళ్ళు 45 రోజుల్లో చేసుకొని కాక మాకు 2 కోట్లు మాత్రం అడ్వాన్స్ ఇచ్చారండి. 45 రోజుల్లో చేసేసుకుంటామన్నారు. అన్నీ చెప్పి మాకు 3 సంవత్సరాలు అయినా ఏమీ ఇవ్వలేదండి. ఇప్పుడేంటి, మేము కబ్జా చేసేసుకుంటాం, మీరేం మాట్లాడతారు, మీరేం చేయగలరని పోట్లాడుతున్నారండి. మాకు బ్యాంకీ లోన్ ఉందండి, అది 6 కోట్లు ఉందండి. 6 కోట్లు కాస్త వీళ్ళు 3 ఏళ్ళు చేసేటప్పటికల్లా వాళ్ళు 8 కోట్లు చేశారండి. చేసేటప్పటికల్లా వాళ్ళకి తగ్గిస్తామన్నారండి. వచ్చి మీరు మాట్లాడుకోండి, మేము తగ్గిస్తామని చెప్పారండి. వీళ్ళు మాకేమీ చెప్పకుండా మేము ఇంట్లోకి వచ్చేసామండి. వచ్చేసేటప్పటికల్లా గబగబా బ్యాంకీ లోన్ కట్టేశారండి. ఇప్పుడు ఆ బ్యాంకీ లోన్ కట్టేసి ఆ బ్యాంకీ డాక్యుమెంట్స్ ఇవ్వమంటే మా అనుమతి లేని మీరు వాళ్ళకి ఇస్తే ఒప్పుకోమని చెప్పి బ్యాంకీలో కాగితం పెట్టారండి. మాకు డాక్యుమెంట్స్ ఇవ్వరు, మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడం లేదు. ఇది ఇట్లా లప్చర్ చేస్తున్నారండి. మేమేం మా సామాన్యులం అండి, ఏదో మాకు అప్పులుండి ఇవ్వండి ఏదో అమ్ముకుందామని చేసాం, కానీ మాకేదో అక్కడ సంపాదించేద్దామని మేమేం అమ్ముకోలేదండి. ఇప్పుడేమో గురువారం నాడు ఏం చేశారు, మధ్యాహ్నం 4 అండి షాంప్యాన్ వేసి 10 మంది రౌడీలు పెట్టారండి ముందు. మేము ఎవరిని రానివ్వట్లేదని ఏం చేసాం, ఒక బట్టల కొట్టోళ్ళకను ఒక ఐషర్ ట్రాక్టర్ వాళ్ళకి అద్దెకి ఇచ్చుకున్నామండి. ఏదో ఒక ఆదాయం రావాలి కానీ మాకు, అందుకని మేము అద్దెచ్చుకోండి, అక్కడికి వచ్చి మీరు ఇద్దరు ఖాళీ చేస్తారా లేదా అని చెప్పి వాళ్ళిద్దరి మీద దౌర్జన్యం చేసి వాళ్ళిద్దరిని ఖాళీ చేయించేశారు. వాళ్ళిద్దరిని ఖాళీ చేస్తే మాకు మా అబ్బాయి వెళ్తే కనుక నువ్వు రా, నీ మీద SC ST కేసు పెడతాము, అదేమన్నట్టు మీ అబ్బాయి మీద డ్రగ్స్ కేసు పెడతాము, అమ్మాయిలతో తిరుగుతున్నాడు కేసు పెడతామని వాడిని బెదిరిస్తున్నారండి. అమ్మాయి ఇప్పుడు పెళ్లి కావాల్సిన అబ్బాయి అటు ఇటు తిరిగితే మాకు భయం వేసి మేమేం చేసి జంప్ అయిపోయామండి. జంప్ అయిపోతే ఏం చేసాం, తెల్లారి మాకు ఫ్యాక్టరీలో వాళ్ళలో మిల్లు వర్కర్స్ ఉంటారండి, ఆ వర్కర్స్ని పంపించాము 10 మందిని. అమ్మ మీరు ఉండండి కొంచెం, ఇవాళ రేపు చూద్దాము, ఈ మోదీ గారిది ఉంది కానీ ఎవ్వరు పలకట్లేదండి. 100కి చేసామండి, ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అన్నారు కానీ ఒక్క పోలీసు రాలేదండి, ఎవ్వరు రాలేదండి. వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొట్టి తరివేసేసి వాళ్ళ ఫోన్లు పగలగొట్టేసి వాళ్ళని బయటికి నెట్టేసేసి తాళాకెళ్ళి వేసుకొని మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మేము లోకేష్ గారు చెప్తేనే వచ్చాము, మేము ఆ మనుషులమే అని చెప్తున్నారంట. వాళ్ళు ఇక్కడ ఈడుపుగల్లోనూ పెనమలూరు మనుషులేనండి, మా పోరంకి మనుషులు మాకు కనపడుతూనే ఉన్నారు కుర్రోళ్ళు అందరూ. అదేమనంటే మీరెవరు మాట్లాడటానికి, మేము వయసు చేస్తాం, మేము కోమట్లో అయ్యేటప్పటికల్లా మీరు కోమట్లో మా చౌదరులతో చెప్తారా ఏంటని చెప్పి చివరికి కులం గొడవలు తీసుకొస్తున్నారు. మాకు ఈ రాజకీయ నాయకులతో అసలు మేము ఎప్పుడు మాట్లాడింది లేదు, వెళ్ళింది లేదు. బోడే ప్రసాద్ గారు వారం 10 రోజుల క్రితం పిలిచారండి, ఏమండి పైనుంచి ఇట్లా వస్తున్నాయి, కొంచెం మీరు ఏదైనా సెటిల్ చేసుకోమని ఆయన మర్యాదగానే చెప్పారండి. మేము ఇంకోళ్ళకి ఏమన్నా అమ్మేసేసి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళతో మా గొడవలు ఎందుకు అని అనుకుని ఇంకోళ్ళతో ట్రై చేసుకుంటున్నాం. వచ్చేటప్పటికల్లా ఈ లోపలేమో ఈ మోదీ గారి గోల్ వచ్చింది, బోడే ప్రసాద్ గారు ఏదో ఊరు వెళ్ళారంట. సరే వచ్చిన తర్వాత ఆయనతో చెప్పి చేసుకుందాం అనేటప్పటికల్లా మోదీ గారిది ఉందని ఈ 4 రోజులు మమ్మల్ని మూసేయడానికని ఈ రౌడీలను పంపించి నానా గలాట చేస్తున్నారు. మరి ఇది ఎవరికి చెప్పుకోవాలో మాకు తెలియలేదండి. చివరికి ఎవరో మీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఫేస్బుక్లో పెట్టండి, వాళ్ళైతే స్పందిస్తారు, పోలీసులు స్పందించరు, రాజకీయ నాయకులు స్పందించరు అని చెప్పారు. సరే అంటే రోడ్డు ఎక్కడం ఎందుకులే అని చెప్పేసి మేము ఊరుకున్నాం. సరే ఆ ఫేస్బుక్లో పెడితే ఇట్లాంటి వాళ్ళు ఇదిగో మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు తగిలారండి. మరి మాకు మంచిగా జరుగుతుందో చెడే జరుగుతుందో మాకైతే తెలియదు. మరి మాకేం న్యాయం చేస్తారు? ఊళ్ళో ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారండి. ఊళ్ళో బోడే ప్రసాద్ గారు సినిమా థియేటర్ ఎదుర్కొన్నానండి మాది, సాయి బాలాజీ కళ్యాణ, అదేం బయటేం కాదు లోకల్లేం కాదు, అంత పబ్లిక్గా ఉండి 40 మంది రౌడీలు వచ్చి అట్లా కబ్జా చేస్తే అసలు ఏం ఊరుకునే పరిస్థితి ఏంటో నాకేం అర్థం కాలేదు. మరి ఏం చేయమంటారు, ఎవరికి చెప్పుకోమంటారు? పోలీసులు చెప్తే లేదంటున్నారు, SP చెప్తే లేదంటున్నారు, MLA చెప్తే కాదంటున్నారు. ఎవరికి చెప్పుకో, మా గోడ ఎవరికి చెప్తే ఎవరు న్యాయం చేస్తారు? అదేమన్నంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు, సుధాకర్ చౌదరి మీకు వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు అప్పులన్నీ తీరిస్తే మేము ఎప్పుడో చేసేసుకుంటా ఉన్నాం, మీరు అప్పులు తీర్చలేదు కాబట్టి మేము చేసుకోలేదు అంటున్నారండి. మాకు అప్పులు ఉన్నాయనే మేము అమ్ముకున్నామండి, అప్పులు లేకపోతే మేము ఎందుకు అమ్ముకుంటామండి? చక్కగా నడిచే కళ్యాణ మండపాన్ని అమ్ముకుంటామండి. అప్పులు ఉన్నాయి కాబట్టి ఏదో గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసేసి అప్పులు తీర్చేసేసుకొని మా దోణ మేము వెళ్ళిపోదాం అనుకున్నామండి. ఆయన ఇప్పుడేమో వడ్డీ ఇవ్వడంట, అసలు ఎంత కొనుక్కున్నాడు, 19 కోట్లకే ఎంతో కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్నది ఇప్పుడు ఆ బ్యాంకీ లోన్ పోను, మాకు ఇచ్చింది పోను, మీకు ఇవ్వాల్సింది లేదు, మేము అప్పుల వాళ్ళకి సరి చేస్తామంటున్నాడు. అవి కూడా మా చేతికి ఇవ్వడట ఆయన. మాకు బయట అప్పులు ఉన్నాయండి, ధాన్యం మాది రైస్ మిల్ ఉందండి, ధాన్యం బాకీలు అవి ఉన్నాయి, ఆ ధాన్యం బాకీల వాళ్ళకి మేము సరి చేస్తాము, మీరు మాకు ఇచ్చేదంటే ఇంకా మీకు ఇచ్చేదేం లేదు, మీరు రిజిస్ట్రేషన్ చేసేయండి వెళ్ళిపోండి అని అంటున్నాడు.
మేము వెళ్ళటం లేదని ఇప్పుడు ఆ రౌడీని పంపించి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మరి మేము ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళమంటారా, వద్దంటారా, ఇట్లా బయట కారుల్లో పెట్టుకుని తిరగమంటారా? ఏం చేయమంటారో మరి మేము కామన్ మ్యాన్ మరి ప్రజలే చెప్పాలండి. ప్రజలే చెప్తారు, మీడియాలో చెప్తారు, ఇంకెవరైనా చెప్తారు, మీ ఇష్టం అని. అది చెప్పడానికే పోనీ ఇలాంటి వాళ్ళు ఎవరో ఒక్కళ్ళైనా హెల్ప్ చేస్తారని చెప్పి దాంట్లోకి ఎక్కామండి సోషల్ మీడియా. లేకపోతే ఇదంతా రాజకీయ నాయకులతో మాకు గోలొద్దు, పోలీసులతోనూ మాకు గోలొద్దు, ఇంత సోషల్ మీడియా ఎక్కాల్సిన పని మాకు లేదండి. అసలు ఎవరో ఏంటో కూడా మాకు ఎవరూ తెలియదండి. థ్యాంక్ యూ.